2025 చార్ధామ్ గ్రౌండ్ వర్క్ కి మీకు స్వాగతం. డే 1 మనాలి నుంచి ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్లీ వచ్చాను. కానీ ఢిల్లీ నుంచి కాకుండా హరిద్వార్ నుంచి మన గ్రౌండ్ వర్క్ వీడియో రికార్డ్ చేస్తున్నా గంగమ్మ తల్లి ఆశీస్సులతో. అండ్ ఆల్సో మన మనాలి గ్రూప్ ని మంచులో రెస్క్యూ చేశాక నా హెల్త్ ఖరాబ్ అయింది. ఇప్పుడు ఫుల్ కోల్డ్ అండ్ ఫీవర్ తో ఉండడం వల్ల గంగలో స్నానం చేయలేకపోయాను. కానీ జస్ట్ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ నుంచి మూవ్ అయ్యాను. అండ్ ఈ రోజు మేము బై డెహ్రాడూన్ అండ్ మసూరి మీద నుంచి యమునోత్రి వెళ్తున్నాం. చార్ధామ్ యాత్ర కొన్ని వేల సంవత్సరాలుగా మన సంప్రదాయం ప్రకారం ముందు యమునోత్రి, తరువాత గంగోత్రి, మళ్ళీ కేదార్నాథ్, లాస్ట్ లో బద్రీనాథ్. ఇదే లైన్ లో నేను ట్రావెల్ చేసి గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేస్తాను. వెళ్లే దారిలో ఆకలేసి పూరి తిన్నాక వెంటనే 2 టాబ్లెట్స్ వేసుకున్నా, బికాస్ అస్సలు నా వల్ల కావట్లేదు. అండ్ ఆల్సో మేము వెళ్లే హరిద్వార్ నుంచి యమునోత్రి మొత్తం 235 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే యమునోత్రి రోడ్ చాలా చిన్నగా సింగిల్ లేన్ లో ఉండడం వల్ల ఒక్కసారి 2 పెద్ద బండ్లు వస్తే క్రాస్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే 2023 లో రికార్డు ట్రాఫిక్ జామ్ రిపోర్ట్ అయింది ఈ రోడ్ లోనే. అండ్ ఆల్సో హిమాలయన్ మౌంటైన్స్ లో కిలోమీటర్ బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళలేము. వై? బికాస్ 10 కిలోమీటర్ కూడా కొన్నిసార్లు గంట పట్టొచ్చు. ఈ రోడ్ లో కొంచెం ముందుకు వెళ్లి రోడ్ పక్కన కొండ అంచున ఒక చిన్న హోటల్ ఉంటే ఏం లేదు, జస్ట్ మ్యాగీ. సో అది తిని స్టార్ట్ అయ్యాం. అండ్ ఆల్సో కొంచెంగా సన్ సెట్ అవుతుంది. అండ్ మేమేమో యమునోత్రికి దగ్గర అవుతున్నాం. టెంపుల్స్ అన్ని క్లోజ్ ఉన్న 6 నెలలు రోడ్డు మీద హోటల్స్ ఉండవు, ఫుడ్ సరిగ్గా దొరకదు. అలాగే ముఖ్యంగా యమునోత్రిలో అయితే అన్ని క్లోజ్ ఉంటాయి. అయినా సరే మనం ఏ హోటల్లో అయితే జనాలకి స్టే ఇస్తామో అదే హోటల్ ఓనర్ రెనోవేషన్ చేపిస్తున్నారు. అండ్ అదే హోటల్లో తను కూడా ఒక రూమ్ లో స్టే చేస్తున్నారు అంట. అక్కడ మన కోసం ఒక రూమ్ క్లీన్ చేసి ఉంచారు, ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టారు అంట. సో యమునోత్రి కింద ఉన్న జాన్కి చెట్టులోకి ఎంటర్ అయ్యాం. అండ్ ఇక్కడ నుంచే ట్రెక్ స్టార్ట్ అవుతుంది. కానీ మేము ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళి ఎగ్జాక్ట్లీ ట్రెక్ వే వెళ్లే ప్లేస్ లో హోటల్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి యమునోత్రి టెంపుల్ జస్ట్ 6.5 కిలోమీటర్స్ మాత్రమే. ఇక్కడ వరకు మన ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి మన వాళ్ళు ట్రెక్ చేయొచ్చు, నార్మల్ కంటే 1.5 కిలోమీటర్స్ తగ్గినట్టు. సో బ్రదర్ వాళ్ళు ఎదురు వచ్చి మమ్మల్ని హోటల్ దగ్గర తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్ లోనే నేను ఈ రోజు నైట్ ఉంటున్నాను. అలాగే మన దగ్గర ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఫ్యూచర్ లో ఈ హోటల్లోనే ఉండబోతున్నారు. అండ్ వేడివేడిగా మా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. సో ఫుల్ గా తిని ఈ రోజు గ్రౌండ్ వర్క్ కి బై చెప్పి పడుకున్నాం. మీరు కూడా నాతో పాటు మీ డ్రీమ్ ప్లేస్ కి అయిన కేదార్నాథ్, దోదాం, చార్ధామ్ రావాలి అనుకుంటే ముందు ఫాలో చేసుకోండి. బుకింగ్ స్టార్ట్ అవ్వగానే జాయిన్ అవ్వచ్చు. రేపు గ్రౌండ్ వర్క్ డే 2 వీడియోలో కలుద్దాం. హర హర మహాదేవ్.